హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఏమండి ఎవరు ఏ గుడికి వెళ్ళమని చెప్తే ఆ గుడికి వెళ్ళి మేము పూజలు చేస్తున్నామండి. తర్వాత ఎవరు ఏ దోషాలు ఉన్నాయని చెప్పారో ఆ దోషాలకి శాంతులు చేశామండి. ఇంట్లో నిత్యము మేము పూజలు చేస్తున్నామండి. తర్వాత ఇతరులందరూ కూడానేమో వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా వాళ్ళు బాగున్నారండి. మేము ఎన్ని పూజలు చేసినా సరే మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, అనారోగ్యాలు పాలవుతున్నారు, లేకపోతే మేము ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాము, కొత్త ఉద్యోగాలు రెసెషన్ పీరియడ్ వచ్చేసింది అండి, ఇలా మాకు ఉద్యోగాలు పోయినాయండి, లే ఆఫ్లు అండి, ఇవన్నీ మనం వింటున్నాం. దీనికి కారణం ఏమిటో తెలుసా? దీనికి కారణం ఏమిటంటే మీకు గురుబలం తక్కువగా ఉండడం. గురువు అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము ఒక గురుగ్రహమేమో అనుకుంటాం. కాదు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యులు వారు. ఈ దేవతల గురువు కూడా శుక్రాచార్యుల వారి శిష్యుడు అనమాట. అయితే గురుమండలము ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. గురువు అంటే ఒక మనిషి అనుకుంటాం. కాదు. గురువు మండలం అంటే గవర్నెన్స్, ఒక పరిపాలన. ఒక గవర్నమెంట్ ఎలాగో అలా గురుమండల వ్యవస్థ. అంటూ శుక్రాచార్యుడు వస్తాడు, ఆదిశంకరుడు, ఈ యొక్క గురుగ్రహము, తర్వాత కృష్ణుడు, దత్తాత్రేయుడు, ఇలా మనము దక్షిణామూర్తుల వారు, వీళ్ళందరినీ రమణ మహర్షి, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళంతా కూడా మనకి గురుమండల వ్యవస్థలోకి వస్తారు. మనకు ఇప్పుడు రాబోయేటటువంటి 6 నెలల కాలంలో 2026 సంవత్సరం వరకు మనం చేయబోయేటటువంటి దాంట్లో ఈ యొక్క గురుడు 2/6/2026 సంవత్సరం వరకు కూడా మనకి మిథున రాశిలో ఉంటాడు. అంటే తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క రాహువు మనకి ఎక్కడ ఉంటాడండి? రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. వీడు నవంబర్ 25, 2026 సంవత్సరం దాకా మార్పు లేదు. అలాగే శనిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ శనిగ్రహము వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇక మిగతా గ్రహాల గురించి మీకు తెలిసిందే. రవి నెలకొక చొప్పున మారుతూ ఉంటాడు. ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి 14వ తేదీన ఈ యొక్క రవి గ్రహము మకర రాశిలోకి వస్తాడు. మకర సంక్రమణం అంటాం. అలాగే కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి జనవరి నెలలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి మేజర్ గ్రహాలను మనం తీసుకొని ఈ 6 నెలల కాలంలో మనకి అనేకమైనటువంటి ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఏ మార్పులు వస్తున్నాయో మనం చూసుకుందాం. ఇప్పుడు చాలామంది ఏమండి మేము విదేశాల్లో ఉంటున్నామండి, అయితే మా జాబ్ కోసం H1B వీసా లేదు కూడా, మరి అది వస్తుందా? మేము అక్కడ ఉండి మేము ధనం అయితే సంపాదిస్తున్నారు, మరి ఉద్యోగాలు కూడా మనకి కొంతమందికి సాఫ్ట్వేర్ జాబులు పోయినాయండి, మరి దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటాయా అండి? ఆ తర్వాత మాకు ఎప్పుడు వస్తుందండి? లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి మా అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి వెళ్ళిపోయింది, మరి వీళ్ళు వివాహం అవుతుందా, మరి చేసుకుంటే బాగుంటుందా? తర్వాత అబ్బాయి చేసేసుకుని లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండి తల్లిదండ్రులతో మాట్లాడకుండా అయిపోయాడు, అత్తగారు మామగారు ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. రకరకాల సమస్యలు అనమాట. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. మరి తల్లిదండ్రులు పాపం వార్ధక్య దశకు వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు, మగవాళ్ళు దాన్ని చేసి పంపిస్తున్నారని వీళ్ళు కొంచెం జలస్నెస్ అనేది మానవ సహజం. అందుకని ఎందుకు పంపిస్తున్నావు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నావు అని చెప్పేసి గొడవలు. వాళ్ళ వల్ల అలా అటేమో ఇటు తల్లిదండ్రులకు పంపలేకుండా వీళ్ళు ఉండలేరు, అటేమో భర్త ఏమో నాకు రెస్పెక్ట్ లేకుండా ఉండలేవు, ఇవ్వట్లేదు, నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు అంటారు. అకౌంట్స్ చూస్తే జాయింట్ అకౌంట్లు, ఇలా అనమాట. సో రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఒకటేనండి, గురుమండల వ్యవస్థని కదపడం ఎలా, అది రావాలి. అది కేవలం గురువు వల్లే వస్తుంది. అందుకనే దీంట్లో ఏంటంటే మోడ్రన్ సైన్స్ని యొక్క
ఇది కావాలి మనకి. మోడర్న్ సైన్స్, నాసా లైవ్ రిపోర్ట్స్. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంటే ఎవరు చెప్తారండి? నాసా ఒకటే చెప్పగలదు. నాసా రిపోర్ట్స్లో గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది, దాని యూనిట్సే తెలియనటువంటి వాళ్ళంతా కూడా జాతకాలు చెప్తే ఎలా మీరు ఇదవుతారు? ఇప్పుడు జూపిటర్ వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ అనేటటువంటిది నాసా ఇస్తుంది. యూనిట్స్ తెలియాలి కదా జాతకం చెప్పేటప్పుడు. కాబట్టి మనకి ఉన్నటువంటి దీనివల్ల రకరకాల మంది దగ్గరికి వెళ్ళామండి, మేము జాతకాలు చెప్పించుకున్నామండి, మరి మాకు రిజల్ట్స్ రావట్లేదంటే ఇదే కారణం. వాళ్ళకి యూనిట్సే తెలియదు, ఇంకా జాతకాలు ఏం చెప్తారు? కాబట్టి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు మనం చెబుతాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకు కాల్ చేయండి. అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మనము ఈ యొక్క ప్రజాసేవలో భాగంగా మరి మన ఛానల్ ఓనర్లు అయినటువంటి ప్రదీప్ గారు వీళ్ళంతా కూడా మీకు ఈ అవకాశాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఈ 6 నెలలలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వలన 6 నెలల్లో ఈ వీళ్ళందరికీ కూడా పెద్ద మార్పు అనేటటువంటిది అనిపించదు. చాలామందికి ఈ మిథున రాశి వారికి కేతువు మంచి స్థానంలో సింహరాశిలో ఉండడం వల్ల వీళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఆల్రెడీ వీళ్ళ బ్రదర్స్ వీళ్ళంతా కూడా సిస్టర్స్ విదేశాల్లో ఉండడము, వాళ్ళు సంపాదించుకోవడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి వీసాలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది ఉంది. అయితే ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయండి మిథున రాశి వారికి. అయితే ఉద్యోగాల్లో కొంతమందికి స్థిరత్వం లేకపోవడము, లేదా వేరే కంపెనీల నుంచి వీళ్ళకి ఆఫర్లు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఎలక్ట్రిక్ షాపులు, కరెంటు షాపులు, ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ ఈ యొక్క సర్వీసులు చేయడం, ఈ వ్యాపారాలు బాగుంటాయి. బిల్డర్స్కి వాళ్ళ యొక్క సైట్స్ అనేటటువంటి అమ్ముడైపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కగా రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్రహ్మాండంగా అమ్ముకోవడం అనేటటువంటిది జరుగుతుంది. నోటి దగ్గరికి వచ్చిపోయింది అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి, మిథున రాశి వారి విద్యార్థులు కనుక మనం తీసుకున్నప్పుడు క్యాంపస్ సెంటర్ సెలక్షన్స్ ఎక్కువగా అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ మహిళలు భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత సమస్య అనేటటువంటిది ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా పెద్దగా దెబ్బలాట పెట్టుకోవడాలు ఇలాంటివి ఉండవు. ప్రేమాభిమానాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇగ్గోలు, మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతాయి. పిల్లల వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలా. అలాగే ఈ యొక్క నూతనమైనటువంటి వాహనాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, ఇవన్నీ కొనడం జరుగుతాయి అన్నమాట. ఈ రాశి వారికి మరి అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు, కొంతమంది మగాళ్ళు వీళ్ళ నుంచి వీళ్ళు విముఖత అనేటటువంటిది రావడం వస్తుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయడము, లేకపోతే ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల మంచి వాళ్ళతో మీరు స్నేహం చేసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా చెడ్డవాళ్ళు కూడా ఎక్కువగా బ్యాడ్ ఎనర్జీస్ అనేటటువంటివి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చెడ్డవాళ్ళు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక గురు బలం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది మీకు, అండ్ శుక్ర బలం కూడా. కాబట్టి వీటిని ఇచ్చేసుకోవడం కోసం మీరు కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క మిథున రాశి వారికి. మిథున రాశి వారిలో ఉద్యోగాలు వేరే చోట చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్ల కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఏ రెమెడీస్ చేసుకోవాలో చూద్దాం. ఏం చేయాలండి ఈ రెమెడీస్? మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకా మంచిగా నా జాతకం బాగుపోవాలి, ద్విగుణీకృతం అవ్వాలి అని అనుకునేటటువంటి వాళ్ళు దేవతా వృక్షాలు ఉన్నాయి. రావి, తర్వాత జమ్మి, జువ్వి, మేడ్ చెట్టు. మీ ఊర్లో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. దేవాలయానికి మీరు రోజు వెళ్ళాలంటే బద్దకిస్తారు. కాబట్టి దేవాలయాల్లో ఉండేటటువంటి డిమాండ్ మొత్తం అందరితో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి చిన్న చెట్లు, రావి చెట్టు కానీ, ఈ యొక్క మేడి చెట్టు కానీ కుండీలో మీరు చిన్నవి వేసుకొని దానికి మీ ఇంట్లోనే పెట్టుకొని, చక్కగా దొడ్లో పెట్టుకొని, దానికి నిత్యము తులసి కోటకి ఏ విధంగా అయితే పూజ చేస్తామో మరి ఆ విధంగా ఆ చెట్లకి అన్నిటి కూడా రోజు నీళ్లు పోస్తూ పూజ చేస్తూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ, ఓం కేతవే నమః, ఓం శనేశ్వరాయ నమః
అంటూ ఈ 3 మంత్రాలతో మనము ఈ యొక్క రాహుకేతువుల్ని మరి స్మరించుకున్నట్లయితే తప్పకుండా శనీశ్వరుణ్ణి మీ యొక్క సర్ప దోషాలు కూడా పోవడం జరుగుతాయి. ఇది మొదటిది. రెండవది, పెరుగు దానం చేసుకోండి. ఈ యొక్క పెరుగుని మనం ఏం చేస్తామో, పెరుగు అనేటటువంటిది మీరు ఇవ్వడం వల్ల మీకు దరిద్ర బాధలు అంతరించిపోయి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనకి ఈ యొక్క బగళాముఖి అమ్మవారు అంటామండి దశమహావిద్యల్లో. ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడము లేదా ఆ మంత్ర జపాన్ని చేసుకోండి. ఈ యొక్క సాధనలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. దుర్గమ్మవారు ఇలాగా అన్ని లక్ష్మి ఇవన్నీ హైయర్ ఎనర్జీస్. సో తొందరగా మనకు అయిపోవాలంటే అప్సరస సాధనలు చేసుకోండి. అప్సరస యక్షిణి సాధనలు మీకు చక్కగా మంత్రం మేము ఇస్తాము. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ యొక్క మర్రి చెట్టు నీడ తగిలే విధంగా ఆ మంత్ర జపం చేసుకోవాలి. ఇవి మనిషి కంటే కొంచెం ఎక్కువ ఎనర్జీస్ ఉన్నటువంటివి. మరి ఆ సాక్షాత్తు పరాశక్తి ఆదిపరాశక్తి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ చిన్న చిన్న దేవతలను చేసుకోవడం ద్వారా మీ పరిహారాలు బ్రహ్మాండంగా మీకు అవ్వడం జరుగుతాయి. ఇకపోతే గోవు పృష్ఠభాగములో మీరు పూజ చేసుకోండి. తులసి యొక్క చెట్టుకి మీరు చక్కగా పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపంతో నాగులు పాములు ఎలా ఉంటాయి చూసారా, ఆ పాములను కూడా మీరు స్మరించుకుంటూ మీరు చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవడం, ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం శరవణ భవాయ నమః అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. పేదవాళ్ళకి మరి ఈ యొక్క సాధువులకి మీకు వికలాంగులకి మరి వీరందరికీ కూడా వికలాంగులకి బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళకి వికలాంగత్వము వీళ్ళందరికీ కూడా మీరు సహాయ సహకారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క 6 నెలలు మీరు నెంబర్ 1 లాగా అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.